నంబర్స్ పండియా పని సార్ వరుసగా తిప్పుతా ఉండు. మొత్తం వాళ్ళందరినీ చూపించు. కింద బొమ్మలు ఇవన్నీ చూపించు. ఇప్పుడు చూడండి, సున్నా పెట్టాక అంట. ఒకవేళ ఇటు తిప్పామనుకోండి, రే ముందు ఇవి చూపి వాళ్ళ కాదు, ఇవి చూపించారు అనుకోండి. ఫస్ట్ చూడండి, అండ. కింద వచ్చామనుకోండి కంప. ఇక్కడికి వచ్చామనుకోండి గంప, జంట, పంట, బండ, మంట. ఇది తిప్పామనుకోండి, ఇప్పుడు చూడు తంట, గంట, బంక, లంగ, రంపం, సంత, 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 సంత. ఇవి నువ్వు అలానే తీస్తా ఉంటా. ఇప్పుడు ఇది చూపిద్దామండి. చూసాను ఇందాక, ఇది రాపేవేంటి? ఇప్పుడు చూడండి, ఈరోజు ఏమో సాటర్డే కదా, ఇలా చెప్పేసి మీ అంకే చూపించండి. నా అంకే నేను చెప్పేటప్పుడు నా అంకే చూపించు. ఇప్పుడు టుడే ఈజ్ సాటర్డే, ఎస్టర్డే ఏంటి? ఫ్రైడే, టుమారో సండే, టుమారో వచ్చి సండే. ఇలా మనం ఇలా తిప్పుకుంటూ అన్నీ చేసేయచ్చు, ఏ రోజు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడు, ఇదేంటి నీ పేరు? చక్రం తిప్పు అంకి చెప్పు. ఏదైతే పేరు అంకి చెప్పు. ఇవి చక్రం తిప్పుతున్నాను చూడండి. ఇది ఎంత రాని నెంబర్ ఎంత చెప్పండి? 18. ఈ నెంబర్ ఎంత? 19. ఈ నెంబర్ ఎంత? 10. ఈ నెంబర్ ఎంత? 20. ఈ నెంబర్ ఎంత? 14. ఈ నెంబర్ ఎంత? 53. ఈ నెంబర్ ఎంత? 75. ఇలా చేయాలన్నమాట. అర్థమైందా? ఇలా జరుగుతుంది మొత్తం. ఈ పేరేంటి? ఇది చూడండి, టైం గడియారం. ఇది తిరుగుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ 12. 12 అంటే ఇది, 12 అంటే ఇక్కడ 60. 12 5 60. 1 2 3, తర్వాత 4, తర్వాత 5, ఇలా తిరుగుతూ వచ్చింది 6 7 8. ఇట్లా ఇప్పుడు ఎంత అయినట్టు టైము? ఎంత? చిన్న ముళ్ళు ఎక్కడుంది? 10 మీద. పెద్ద ముళ్ళు ఎక్కడుంది? 6 మీద. అంటే ఎంత? 30. 10 గంటల 30 నిమిషాలు. 10:30 ఇలా చెప్పాలి. అర్థమైందా? ఇది వాచ్. నెక్స్ట్ ఇవి చూడండి, అయిపోయి అయాంబు. తర్వాత ఈ అయాంబు ఈ అయిపోయి. ఇవి చూడండి, 4 ఫ్లాష్ కార్డ్స్. ఐ బిగ్ 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 ఐ ఏఐఓలు ఐ. ఇది చూడండి చూసారా? తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అంత రెడీగా ఉంది. ఇవి ఐస్ క్రీమ్స్ చూసారా? ఫస్ట్ ఇదేంటి? ఇది ఇదేముంది? పువ్వు. చూసారా? పువ్వు. ఇదేంటిది? బడి. ఇదేంటిది? చెట్టు. ఇదేంటిది? ఇది చెట్లు. ఇందాకంటే చెట్లు. చెట్టు అంటే ఒకటి, చెట్లు అంటే చాలా. ఇదేంటిది? పండు. ఇదేంటిది? బస్సు. ఇదేంటిది? మనిషి. మనిషి అంటే ఒకళ్ళు, వీళ్ళు దగ్గరగా తింటావా? ఇదేంటిది? కేట. పులి. ఇదేంటిది? పులులు చాలా ఉన్నాయి కాబట్టి తెలిసి చూడాలి. ఇదేంటిది? వాహనం. ఇవి వాహనాలు చాలా ఉన్నాయి. పూలు. ఇందాక వచ్చింది ఫస్ట్ మనకి. ఇప్పుడు అదేంటది? పువ్వు. ఒకటి ఉంటే పువ్వు, చాలా ఉంటే పూలు. ఇస్తాను. నీకు కూడా ఇస్తా. నీకు కూడా ఇస్తారా?
ఇప్పుడు చూడండి ఇక్కడ బొమ్మ ఉంది. అందరూ ఏం చేశారు? అందరూ రైలు దిగారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దిగారు, దిగలేదు. ఇప్పుడు అట్లా వ్యతిరేక పదాలు దిగారు, దిగలేదు అట్లా. ఇప్పుడు ఇది ఇంకోటి ఉంది చూడండి. పప్పి రోడ్డు మీదకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. చూసారా ఇదేముంది? పప్పి రోడ్డు మీదకి ఇలా వ్యతిరేక పదాలు తెలుగులో. అలాగే ఫ్లాష్ కార్డ్స్ చూడండి. ఇదేంటి? ఫ్యూ అంటే కొంచెం, ఇక్కడ మెనీ అంటే చాలా. ఇప్పుడు చూడండి, ఫ్యూ అంటే కొంచెం, మెనీ అంటే చాలా చేపలు ఉన్నాయి అక్కడ. ఇది చూడాలి. ఇటు ఇదైపోయింది. నెక్స్ట్ లాంగ్. లాంగ్ అంటే పొడవైన, షార్ట్ అంటే పొట్టి. లాంగ్ లాంగ్ చూసారా? ఇది లాంగ్, ఇది షార్ట్. తర్వాత ఇది చూడండి, ఫుల్ ఎంటీ. రికార్డ్ అవుతుందా? అవుతుంది సార్. నిజంగా పడుతుంది సార్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫుల్ తీసేసాను. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఫుల్ వచ్చినాయా? ఫ్రూట్స్ మొత్తం వచ్చినాయి ఫుల్. ఇది ఫుల్. లోపలికి వెళ్ళిపోతే ఎంటీ. ఇది చూడండి, ఇది ఏంది? ఇది ఫిష్. ఇదేం చేస్తుంది? నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇది అవుట్, బయటకు వచ్చేసి నీళ్ళలోకి వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోతే ఏమైంది? ఇన్, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, కోతి. కోతి చూసారా? బాగుందా కోతి? ఇప్పుడు చూడండి, కోతి ఎక్కడుంది? ఇప్పుడు కోతి కింద ఉంది. రేపు అదే పరిస్థితి మనకి. అటు చూస్తే ఇదేంటి? కోతి పైకి ఏం వెళ్తుంది? పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇది అప్, డౌన్, అప్. ఇప్పుడు ఆటో. ఆటో చూసారుగా? ఆటో ఎక్కారు అందరూ. ఇప్పుడు చూడు, ఇది మీ ఇల్లు, మీ ఇంటికి దగ్గరకు వచ్చేసింది. అప్పుడు దాన్ని ఏమంటారు? నియర్ అంటారు. దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు దీన్ని? ఫార్. ఇది వెళ్ళిపోయింది. ఫార్ అంటే దూరం వెళ్ళిపోయింది. దగ్గరకు వస్తే దగ్గరకు వచ్చింది. సరే, వీళ్ళని కూడా చూపించు అందరు ఒకసారి మధ్య మధ్యలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. బంగారం పట్టు చీర పట్టుకొని, బంగారు నగలు గీగలు అన్నీ పెట్టుకొని బయలుదేరి. ఈ అమ్మాయిని ఏమంటారు? అట్లా ఉంటే బ్యూటిఫుల్. ఈ అమ్మాయి చూడండి, చుట్టంతా రేగిపోయి అసలు అంత చింపుడు బట్టలు వేసుకుంది. అప్పుడు అమ్మాయిని ఏమంటారు? అగ్లీ అంటే అందంగా లేదన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి, ఎంత లావు ఉన్నాడు. చూసారా? అబ్బాయిని ఏమంటారు? ఫ్యాట్. ఈ అబ్బాయిని ఏమంటారు? లీన్. బక్కబ్బాయి. బండబ్బాయి అయితే ఫ్యాట్. ఇది చూసారుగా? డే అంటే పగలు. డేకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నైట్, చీకటి అనమాట. నైట్, ఈ అబ్బాయి ఎవరు? బాయ్. బాయ్ అంటే అబ్బాయి. అబ్బాయికి వ్యతిరేక పదం ఎవరు? అమ్మాయి అంటే గర్ల్. బాయ్, గర్ల్. ఇద్దరు మధ్యలో నాపేమైంది? ఆత్మకరయ్యా. ఇది చూసారా? ఇది ఆన్ ఆఫ్. బల్బ్ వెలుగుతుంది, లైట్ వేయించాలి. ఇది ఇలా ఉంటే ఆఫ్, ఇలా ఉంటే వెలుగుతూ ఉంటే ఆన్. కనిపిస్తుంది? ఆన్ ఫుల్ వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, పిల్లి వచ్చింది. ఇదిగో పిల్లి. ఇదిగో చూసారా? పిల్లి ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది. ఇంటికి వచ్చిందంట. ఈ కిందకు వచ్చేసింది. కిందకు వస్తే ఏముంది? ఇక్కడ అండర్ కింద ఉందన్నమాట. బల్ల కింద ఉంటే అండర్ అని చదువుతాం. పైన ఉంది అనుకో, అప్పుడు ఏమని చదువుతాం? ఆన్. బల్ల మీద ఉంది. బల్ల మీద ఉంటే దాన్ని ఏమని చదువుతాం? ఆన్ అని చెప్పాలి. బల్ల మీద ఉంటే కూర్చో, ఆన్ అని చెప్పాలి. బల్ల మీద ఉంటే. ఇది రఫ్. పట్టుకున్నారు అనుకోండి, గరుకు గరుగా ఉంటే దాన్ని రఫ్ అంటాం. ఇటు తిప్పేసేసాం అనుకోండి, స్మూత్ అంటారు. కూర్చో, కూర్చో, స్మూత్ అంటారు. ఈ అబ్బాయి చూడండి, చూసారు? అబ్బాయి ఎట్టున్నాడు? తెల్లగున్నాడా? నోరు చూసారు? ఎట్టుంది? ఎర్రగుంది.
అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇక్కడ? నవ్వుతున్నాడు అంటే హ్యాపీ. అబ్బాయి ఏడ్చాడు అనుకోండి, వాళ్ళ అమ్మ కొట్టిందంట, బడికి వెళ్ళలేదండి. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? నోడుతున్నాడు బోరు. అప్పుడు దాన్ని ఏమంటారు? సాడ్ అంటారు. నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? హ్యాపీ. ఏడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? సాడ్. ఇప్పుడు ఏనుగు, ఇది చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏనుగులు రెండు వస్తాయి, జాగ్రత్తగా చూడాలి అందరూ. ఇటు చూడండి, చూసారా? ఇదేంటిది? స్మాల్, చిన్న ఏనుగంట. ఇది చూడండి జాగ్రత్తగా, లోపల ఏముందో. లోపల ఏముంది? పెద్ద ఏనుగు ఉందిరా నాయన, అంతే పెద్దది ఉందో చూడు. బయట ఏముంది? చిన్నది ఉంది. లోపల ఏముంది? బండేను ఉంది. దాన్ని ఏమంటారు? పెద్దగా ఉంటే దాన్ని బిగ్ అంటారు. ఈ అమ్మాయి చూడండి, కుర్రమ్మాయి, యంగ్ కుర్రమ్మాయి. ముసలమ్మాయిని ఏమంటారు? కుర్రమ్మాయి వ్యతిరేకం. కుర్రమ్మాయి కాదు, ముసలం అయిపోయింది. అప్పుడు ఏమంటారు అమ్మాయిని? ఓల్డ్, ముసలం అయిపోయింది. ఇక్కడ యంగ్, ఇక్కడ ఓల్డ్. ఇప్పుడు చూడండి, కాఫీ తాగుతున్నారు. ఇంటికి వెళ్ళంగానే మేము కాఫీ ఇచ్చినాం, దాన్ని ఏమంటారు? హాట్. అది ఐస్ క్రీమ్ తిన్నారు అనుకోండి, అది కూల్, చల్లగా ఉంటుంది, దాన్ని కోల్డ్ అన్నారు. కాఫీని హాట్, ఐస్ క్రీమ్ని కోల్డ్ అన్నారు. ఇప్పుడు చూడండి, సిటీ. సిటీ అంటే పట్టణం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, లోపల ఏముంది? ఇల్లు ఉంది. ఇదే ఊరు? పల్లెటూరు, విలేజ్. విలేజ్ అంటే పల్లెటూరు. చూసారా? లోపల విలేజ్ ఉంది, బయట ఏముంది? పట్టణం, పెద్ద పట్టణం. చూపించరా, ఫొటోస్ తీసేసేయండి ఒకసారి. తీసేయి కింద ఇవన్నీ ఫోటోలు తీనా సార్? ఫొటోస్ మామూలు చూపించు, వీడియో చూపించు. సరే. కట్ చేయమా వీడియో. తీసుకురా నా దగ్గర.